వెల్కమ్ టు బాహువు న్యూస్. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం బుచ్చయ్యపేట మండలం వడ్డాదిలో పిచ్చి కుక్క స్వైర విహారం. తెల్ల క్వారీ కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్. కూటమి ప్రభుత్వ నిర్ణయం ప్రజారోగ్యానికి తీరని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం. నర్సీపట్నం మెడికల్ కాలేజీకు జీవో లేదని మతిలేని మాటలు మాట్లాడుతున్న అయ్యన్న పాత్ర. విశాఖలో ఈ నెల 14-15 తేదీల్లో జరగనున్న సిఐఐ భాగస్వామి సదస్సులో గూగుల్ వంటి ప్రతిష్టాత్మక కంపెనీలు పాల్గొంటున్నాయి. భీమిలి ఎమ్మెల్యే. చోడవరంలో తల్లి తన 6 నెలల బిడ్డను చంపి ఆత్మహత్య చేసుకుంది. పరదాలు దాపరికాలు ప్రజాప్రభుత్వంలో ఉండవు. హైకమాండ్ అంటే తాడేపల్లి మాఫియాల రాక్షసుడా? ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం బుచ్చయ్యపేట మండలం వడ్డాదిలో పిచ్చి కుక్క స్వైర విహారం చేస్తుంది. ఓ పిచ్చి కుక్క దాడిలో 12 మంది గాయపడ్డారు. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం బుచ్చయ్యపేట మండలం వడ్డాదిలో పిచ్చి కుక్క స్వైర విహారం చేస్తోంది. ఓ పిచ్చి కుక్క దాడిలో 12 మంది గాయపడ్డారు. టి ధనశ్రీ, ఎం నాగదేవ్, పి వెంకటరమణ, ఏ సత్యవతి తదితరులు ఆ పిచ్చి కుక్క దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక పిహెచ్సిలో వీరికి డాక్టర్ రమ్య వైద్యం అందిస్తున్నారు. మెరుగైన వైద్యం కొరకు మరికొంతమందిని చోడవరం సిహెచ్సికి తరలించారు. వైద్యులు, చిన్నారులు, వృద్ధులపైనే ఎక్కువగా ఈ పిచ్చి కుక్కలు దాడికి దిగుతున్నాయి. పిచ్చి కుక్క స్వైర విహారంతో ఆయా గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈరోజు పొద్దున్న 6-6:30 ప్రాంతంలో ఒక 12 మందికి ఒక డాగ్ వడ్డాది ప్రాంతంలో అటాక్ జరిగింది. వాళ్ళందరూ చాలా గాయాలతో వచ్చారు. అక్కడ వడ్డాది పిహెచ్సిలో ట్రీట్మెంట్ వ్యాక్సినేషన్ అయిపోయింది. టీటీ ఇంజెక్షన్ వ్యాక్సినేషన్. సిహెచ్సి చోడవరానికి ఇమ్యూనోగ్లోబులిన్స్కి వచ్చారు. ఇక్కడ వాళ్ళందరికీ డ్రెస్సింగ్ చేసి వ్యాక్సిన్ వేసాము. 12 మంది చిన్నపిల్లలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఒక్కొక్కరు ఉన్నారు. ముసలి వాళ్ళు 62 ఏళ్ళు వరకు 62 ఏళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరికీ అయింది. వీళ్ళందరూ అంబులెన్స్లో వచ్చారు. ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎలా జరిగింది అంటే నేను బట్టలు వేసుకొని తాను చేసి టిఫిన్కి వస్తాను. టిఫిన్కి వస్తాను వెనక కలిసి ఎంతమందిని కలిసింది? నన్ను కలిసిన తర్వాత చాలా మంది కలిసింది. ఏ ఊరు మీది? ఎంతమందిని కలిసింది? 20 మందిని. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ చేయాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం ప్రజారోగ్యానికి తీరని నష్టమని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయనగరం నివాసంలో మీడియాతో మాట్లాడుతూ పేద ప్రజలకు ఉచిత వైద్యాన్ని, పేదలకు విద్యను దూరం చేయాలన్న చంద్రబాబు నిర్ణయంపై మండిపడ్డారు. ఏంటిది? ఎప్పుడు ఒకలా ఉండిపోదు రాజకీయాలు. ఎప్పుడు కూడా మన ఆంధ్రప్రదేశ్ మన ఎవరి అధికారం ఉన్నప్పటికీ కూడా మొత్తం వ్యవస్థకి వ్యవస్థకి మనం బాధ్యతంగా మనం ప్రవర్తించాలి. అందుకే చెప్తాను, తెలవాలి వేసిన గురించి రామజపంలాగా వైఎస్ఆర్ చెప్పని తప్ప ఇంకో పనే లేదు, ఇంకో ఆలోచన లేదు. ఇవాళ మీరు పని చేయండి. మీరే న్యాయ నిర్ణేత. ఎవరు అక్కలే. ఏబిఎన్ నువ్వు శ్రీనివాసరావే, నువ్వు ఏది చెప్తే నేను అది నమ్ముతాను. నువ్వు వచ్చి మీరు వెళ్ళి నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళండి. తర్వాత వచ్చి మనం ఇప్పుడు
2 సంవత్సరాలు ఎందుకు విజయనగరంలో పెట్టి హాస్పిటల్, ప్రభుత్వ హాస్పిటల్, అక్కడ వైద్య కళాశాల, అక్కడికి వెళ్ళండి. లేదంటే మన హాస్పిటల్కి వెళ్ళండి. అక్కడ మెరుగైన వైద్యం పేదవాడికి ఇస్తారా? ఇక్కడ మెరుగైన వైద్యం పేదవాడికి ఇస్తారా? అక్కడ ఫ్రీగా వైద్యం పేదవాడికి చేస్తారా? ఇక్కడ పేదవాడికి చేస్తారా? లేదు, అక్కడ చదువుతున్న విద్యార్థికి వచ్చి ప్రభుత్వ ఫీజు ఏ కేటగిరీ కానీ, బి కేటగిరీ కానీ, సి కేటగిరీ కానీ తెల్లక్వారీ కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గుంటూరు జిల్లా పేరచర్ల గ్రామ వడ్డెర్ల ఆందోళన. మైనింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ కార్యాలయం ముందు బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేస్తున్న వడ్డెర కార్మికులు. ఇబ్రహీంపట్నం మైనింగ్ కార్యాలయం వద్ద వడ్డెర ప్రజాగలం. వడ్డెర సొసైటీ ఆధ్వర్యంలో ఆందోళన. 40,000 నుంచి తాము క్వారీ నడుపుకుంటూ 200 కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయని, ఇప్పుడు రాజకీయం పలుకుబడితో ఒక వ్యక్తి తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్వారీ యజమాని పిల్లా వెంకటేశ్వరరావు తమ క్వారీలోకి వెళ్లకుండా అడ్డుకోవడం వల్లనే ఇప్పుడు తమ జీవనం గడవడం కష్టంగా మారుతుందని వాపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్లు స్పందించి తమకు న్యాయం చేయాలని, లేకపోతే తమకు చావే శరణ్యమని వాపోతున్నారు. నేను సొసైటీ నంబర్ని వెనక దారి నుంచి ఎక్కితే నన్ను తీసుకెళ్లి పీవీఆర్ గుమ్మస్తా చిరంజీవి తీసుకెళ్లి మామిడి తోటలో కూర్చోబెట్టి నన్ను గంట కూర్చోబెట్టి నన్ను బయటకు కూడా అన్నం పొద్దున్నే వెళ్ళి అన్నం కూడా తిన్న గంట కూర్చోబెట్టారు. గంట సేపు నువ్వు ఎందుకు ఎక్కావు? నా దారి నా కోరి నువ్వు ఎందుకు ఎక్కావు? ఏంటి నీ దారి కదా, అందరికీ దారి ఫస్ట్ నుంచి ఎక్కుతున్నాం కదా దారి అంటే నాది అని చెప్పేసి గంట కూర్చోబెట్టి ఈసారి ఎక్కావా కూర్చోబెట్టి నిన్ను ఏం చేస్తాను నాకే తెలియదు ఇచ్చాడు పీవీఆర్ గుమ్మస్తా చిరంజీవి. కోరి ఫీల్డింగ్ ఫస్ట్ నుంచి కోరి ఫీల్డింగ్ అండి. నేను 10 సంవత్సరాలు కోరి చేస్తున్నాను. ఎక్కి దారి నుంచి వెనక నుంచి ఎక్కుతాను, బ్యాక్ సైడ్ నుంచి ఎక్కుతున్నాను. నేను ఎక్కుతుంటే మళ్ళీ చిరంజీవి తీసుకెళ్లి గుమ్మస్తా పీవీఆర్ గుమ్మస్తా నన్ను తీసుకెళ్లి వాళ్ళ కోరిలో కూర్చోబెట్టి గంట సేపు కూర్చోబెట్టాడు. తీసుకెళ్లి ఈసారి ఎక్కామని చంపేస్తాను బెదిరించి పంపించాడు నన్ను. గవర్నమెంట్ దారి అతుంది కాదు ఇది. ఇప్పుడు ఎక్కది ఆల్రెడీ నెలకి ఎక్కాం. ఇప్పుడు మేమల్లోకి మాట్లాడిచ్చి ఆ రోజు ఎక్కినాక మళ్ళీ తర్వాత ఏం మాట్లాడిన ఏమని మళ్ళీ ఎక్కనేను మమ్మల్ని. అది పేరేచల్ల తెల్లకోరి కాలనీ మేము ఉండేది. వడ్డెర సొసైటీ మాది. 40 సంవత్సరాల నుంచి కూడా మేము ఆ సొసైటీలోనే బతుకుతున్నాము. ఇట్లాగే మా నాయకులు మారినప్పుడు ఊరి వాళ్ళు పని చేస్తూ మాకు జీవనాన్ని మాకు ఇస్తూనే ఉన్నారు. మేము అట్టాగే బతుకుతూనే ఉన్నాము. కానీ ఇప్పుడు 16 నెలల నుంచి కూడా మాకు దారి లేదు. అగ్రిమెంట్ చేయించుకున్నాం. మాకు గవర్నమెంట్ కట్టాల్సిన డబ్బు కట్టాము. మాకు అన్ని రూళ్ళు, అన్ని పర్మిషన్లు, అన్ని అధికారులు రాసిచ్చారు, లెటర్లు కూడా. కానీ పిఏ గారనైనా మా పీబీఆర్ మమ్మల్ని పైకి ఎక్కనీయకుండా, అది గతంలో చిన్నపిల్లలలో ఒక గ్రామం ఉందండి. అక్కడ ఆ గ్రామము అది ఆ కొండ ఎవరు కాలవరు, అది దారి మాత్రం అటు సైడు. అటు ఆ దారిలో కూడా మేము ఎక్కుతుంటే ఎక్కకుండా గోతులు తీయటము, జనాన్ని తీసుకురావటం మా మీదకి. మా సొసైటీ అన్ని అధికారాలు తెచ్చుకున్నా కూడా మాకు పని ఎందుకు జరగట్లేదు? మాకు మటుకు న్యాయం చేసి మరి సీఎం గారు కూడా మేము అంతలకి వెళ్ళాము, లెటర్లు ఇచ్చాము, వెళ్ళాం. కానీ మరి ఎక్కడ కూడా మాకు న్యాయం జరగట్లేదు. వడ్డీ విశాఖలో ఈ నెల 14-15 తేదీల్లో జరగనున్న సిఐఐ భాగస్వామి సదస్సులో గూగుల్ వంటి ప్రతిష్టాత్మక కంపెనీలు పాల్గొంటున్నాయని భీమిలి ఎమ్మెల్యే గంటా తెలిపారు. సిఐఐ సదస్సు సందర్భంగా ఋషికొండ బీచ్ లో రూపొందించిన సైకత్ శిల్పాన్ని ఆయన పరిశీలించారు. ఈసారి ఒక ప్రెస్టీజియస్ కంపెనీస్ గూగుల్ లాంటి కంపెనీలు కూడా మన ఈ సమ్మిట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. ఈరోజు యువనాయకులు లోకేష్ బాబు గారు మన భీమిలి నియోజకవర్గంలో 6 కంపెనీస్కి శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. అందులో ఇంక్లూడింగ్ రహేజా, దాంతోపాటు వరల్డ్ ట్రేడ్ సెంటర్, ఇవన్నీ కూడా ఈరోజు శంకుస్థాపనలు అవుతూ ఉన్నాయి. అలాగే రేపు మార్నింగ్ నుంచి 15 సాయంత్రం దాకా కూడా ఏ కంపెనీలు ఏంటనేది మొత్తం ఇప్పటికే ఇంటిమేట్ చేసి వాళ్ళందరితో ఎంఓఏలు రెడీ చేసి అవన్నీ గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఇతర ముఖ్య అతిథులందరూ కూడా వస్తూ ఉన్నారు. వాళ్ళందరి సమక్షంలో ఎంఓఏలు కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది. విశాఖ అనేది ఈరోజు ఒక సిటీ ఆఫ్ డెస్టినీ, ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్, వాటన్నిటికి మించి ఒక యాక్సెప్టెన్స్ ఉన్న నగరం. ఎందుకంటే ఒక మంచి కాస్మోపాలిటన్ కల్చర్, ఒక ప్రకృతికి సంబంధించిన అందమైన ప్రాంతం. గూగుల్ సంబంధించిన CEO సుందర్ పిచై గారు కూడా ఆయన మాటల్లో చెప్పడం జరిగింది. ఒక వైజాగ్ అనే ఒక సిటీ, ఒక బ్యూటిఫుల్ సిటీ, కోస్టల్ సిటీ అని చెప్పి ఆయన చెప్పినట్టుగా ఒక పక్క చక్కటి సముద్రం, ఆ పక్కనే ఎత్తైన కొండలు, స్టీల్ ప్లాంట్, పోర్ట్ లాంటి ఒక ఇండస్ట్రియలైజేషన్ ఉన్న పారిశ్రామిక ప్రాంతం, అలాగే చాలా మంచి పచ్చదనంతో కూడిన గ్రామీణ ప్రాంతం,
అలాగే అరకు, పాడేరు లాంటి ఒక ఏజెన్సీ ప్రాంతం, ఇట్లా అన్నీ కలిపి మిక్స్ అయి ఉన్న ప్రాంతం విశాఖపట్నం. మరి అటువంటి విశాఖపట్నానికి పెట్టుబడులు రావడం అనేది మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏదైతే డబుల్ ఇంజన్ సర్కారు కృషి చేస్తూ ఉందో దాన్ని చేసుకొని పెట్టుబడుల యొక్క వరద మనకి ఆంధ్రప్రదేశ్ రాబోతూ ఉంది. గతంలో 5 సంవత్సరాలు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న పరిశ్రమలు కూడా ఇక్కడి నుంచి తరిమేశారు. అంటే మన అమరరాజా బ్యాటరీస్ కావచ్చు, అలాగే లూలు కావచ్చు, ఇవే ఏ అయితే ఆ రోజు పరిపాలన చేస్తున్న ముఖ్య వ్యక్తి ఒక యాటిట్యూడ్ తోటి ఇక్కడి నుంచి పరిశ్రమలు కూడా పారిపోయాయి. మళ్ళీ ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కోల్పోయిన ప్రాభవాన్ని తిరిగి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ని పెంచి మళ్ళీ అవన్నీ కూడా తిరిగి వచ్చేటట్టుగా చేయడం జరుగుతూ ఉంది. రేపు సమ్మిట్లో ఆయన కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు, లూలు CMD. అలాగే దానికి భూమి పూజ కూడా జరుగుతూ ఉంది. నాకు నిన్న సాయంత్రం నుంచి కూడా దాదాపు ఒక 10-15 మంది ఫోన్లు చేశారు. సార్ మాకు ఫ్రోజన్ అయిందంటున్నారు EDB వాళ్ళ MOS చేయడానికి, కొంచెం దయచేసి వీలైతే కొంచెం మాకు చెప్పి మావి కూడా ఇంక్లూడ్ చేయండి సార్ అని చెప్పి నాకు డైరెక్ట్గా చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారు. గతంలో పార్ట్నర్షిప్ సమ్మిట్లు అన్ని రాష్ట్రాలు, గుజరాత్తో సహా, హైదరాబాద్తో సహా, కర్ణాటక సహా అన్ని రాష్ట్రాలు కూడా ఈ సమ్మిట్ చేయడం అనేది కామన్. అయితే దీనికి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కి ఎందుకంత క్రేజ్ వచ్చిందంటే ఇక్కడ ఉన్న చూడవరంలో తల్లి తన 6 నెలల బిడ్డను చంపి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బుధవారం సాయంత్రం జరిగింది. DSP శ్రావణి సంఘటన స్థలాన్ని గురువారం పరిశీలించి విచారణ చేపట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు చోడవరంలో ఏదైతే జరిగిందో అది చాలా బాధాకరమైన విషయం. ఒక అమ్మాయి వీణ, అరౌండ్ 24 to 25 years ఉంటాయి. ఈమె వచ్చేసి వాళ్ళ బేబీ 1 year బేబీ, 6 months old బేబీని తను స్మోటర్ చేసి తను సూసైడ్ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే వాళ్ళ పేరెంట్స్ స్టేట్మెంట్ ప్రకారం కట్నం వేధింపులు ఉన్నాయని చెప్పారు. దాన్ని బేస్ చేసుకుని ఈరోజు 304B సెక్షన్ 3 and 4 DP యాక్ట్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. దాని ఇన్వెస్టిగేషన్ ఇన్ ప్రోగ్రెస్ ఉంది. ఏదైనా ప్రోగ్రెస్ ఉంటే వీ విల్ అప్డేట్. పరదాలు, దాపిరకాలు ప్రజాప్రభుత్వంలో ఉండవు. బారికేడ్లు పెట్టి ప్రజలను దూరంగా ఉంచడం మా తీరు కాదు అని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. బుధవారం ప్రకాశం జిల్లా దోర్నాల మండలం కొత్తూరు వద్ద వెలిగొండ ప్రాజెక్టు టెన్నెళ్ల పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సమయంలో లోపలికి వచ్చిన ప్రజలను అధికారులు బయటకు పంపడానికి ప్రయత్నించారు. వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి వారం రోజుల వ్యవధిలోనే రెండవసారి ఈరోజు ఆ యొక్క ప్రాజెక్టు ఇన్స్పెక్షన్ అదేవిధంగా రివ్యూకి రావడం జరిగింది. దానికి గల కారణం మీ అందరికీ తెలుసు. ఏదైతే మొన్న మంతా తుఫాను దాటికి ఫేడర్ కెనాల్కి 3 చోట్ల గండ్లు పడడం, ఆ గండ్లు పడేటువంటి నీరంతా కూడా బ్యాక్కి ఏదైతే వెలిగొండ టన్నెల్ 1 అండ్ టన్నెల్ 2 జంట సొరంగాల్లో 9 కిలోమీటర్ల వరకు కూడా బ్యాక్కి వాటర్ పోయినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. అటువంటి స్థితిలో మొన్న 7వ తేదీన ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు ఆ రోజు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఆ గండ్లని అదేవిధంగా ఆ జంట సొరంగాల్లోకి పోయినటువంటి ఆ యొక్క నీటిని అంతటినీ కూడా డీవాటరింగ్ చేయమని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయమని చెప్పేసి కూడా ఆ రోజు మనం ఆదేశాలు ఇచ్చాం. అయితే మరి రోజులు అవుతూ ఉన్నాయి, కానీ ఏదైతే ఆ డీవాటరింగ్ పనులు కానీ ఆ ఫీడర్ కెనాల్కి సంబంధించి గండ్లు పూడ్చడంలో ఇంకా నాంచివేత ధోరణి ఏదైతే ఉందో, కొంతమేర నిర్లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని కూడా ఈరోజు మేమందరం కూడా ఇన్స్పెక్షన్ ద్వారా సంబంధిత అధికారులకు సంబంధిత ఏజెన్సీలకు కూడా తీవ్రంగా కూడా హెచ్చరికలు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా రేపు 2026 కల్లా ఈ వెలిగొండను పూర్తి చేయాలని ఏదైతే ఆయన లక్ష్యం పెట్టుకున్నారో, ఆయన లక్ష్యానికి అనుగుణంగా పనులు పూర్తి కాకపోతే అటు అధికారులైనా ఇటు ఏజెన్సీలపైనైనా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పడం కూడా ఈరోజు చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రకాశం అత్యంత వెనకబడినటువంటి జిల్లా, ఫ్లోరైడ్ బాధితుల జిల్లా. ఈ వెలిగొండ ఆ రోజు 1996లో చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజున భూమి పూజ ప్రారంభించినటువంటి ప్రాజెక్టు దగ్గర 30 సంవత్సరాలు దాటుతున్నా ముందుకెళ్ళలేదనేటువంటి ఆవేదన ఈరోజు చంద్రబాబు నాయుడు గారిలో కూడా ఉంది. ఏదైతే గత పాలనలో 3-4 తేదీలు చెప్పారు, ఏ తేదీని పూర్తి కాలేదు సరికదా.
ఈ పూర్తి కానిటువంటి వెలిగొండను పూర్తి చేసినట్లుగా ఆ రోజు జాతికి అంకితం చేసి ప్రకాశం. హైకమాండ్ అంటే తాడేపల్లి మాఫియాల రాక్షసుడా అని ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ పై ఘాటు విమర్శలు గుప్పించారు. జగన్ కి తమ అనే భేదం లేదు, ఎవరైనా సరే జగన్ వదిలిపెట్టాడు. ఆ నాయకుడికి కొన్ని మంచి లక్షణాలు ఉండాలి. మాట్లాడే మాట, తీసుకునే నిర్ణయం, ప్రవర్తించే విధానం, ఆలోచన సరళి, భవిష్యత్తుపై ప్రణాళిక, ఇవన్నీ కూడా అత్యంత కీలకమైన అంశాలు ముఖ్యమంత్రిగా పనిచేయాలంటే. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఈ లక్షణాల్లో ఒక్క లక్షణం అన్నా ఉందా జగన్మోహన్ రెడ్డికి? ఒక్క లక్షణం కూడా లేదు. అత్యంత అవినీతిపరుడు, అరాచకవాది, నేర చరిత్ర, నేర ప్రవృత్తి, మాఫియా లీడర్, ఇటువంటి లక్షణాలన్నీ కలిగిన వ్యక్తితో 5 ఏళ్ళు ఈ రాష్ట్రంలో అందరం కూడా ప్రయాణం చేశాం. ఇది ప్రతి ఒక్కరికి ప్రమాదం, రాష్ట్రానికి అత్యంత ప్రమాదం. ఈరోజు ఆ ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి బయటపడటానికి చాలా ఇబ్బంది పడతా ఉన్నాం. ఇది యథార్థం. ఎందుకంటే ఇటువంటి వ్యక్తుల్ని చివరికి నమ్మిన వాళ్ళు, విశ్వాసంతో పనిచేసిన వాళ్ళు కూడా ఎక్కడికి తప్పించుకోలేరు. జగన్మోహన్ రెడ్డిని నమ్మి పనిచేసిన వాళ్ళు ఈరోజు వెంబేలెత్తిపోతా ఉన్నారు, భయపడిపోతా ఉన్నారు. ఈ జగన్ రెడ్డి తన రాజకీయ అధికార దోపిడీ దాహానికి ఎవడైనా బలిస్తాడు. అందులో ఎవరు తమ భేదాలేమి లేవు, రక్త సంబంధం లేదు, స్నేహితులు లేదు, బంధువులు లేదు, ఎవడో లేదు, ఎవడైనా బలిస్తాడు. తనను తాను కాపాడుకోవడానికి ఎంతకైనా తెగిస్తాడు. అది ఇయ్యాల కాదు, మొదటి నుంచి అలవాటు అతనికి. అసలు ఏ అధికారం లేనప్పుడు వాళ్ళ నాన్న, వాళ్ళ తండ్రి అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే లక్షల కోట్లు దోచేశాడు. 16 నెలలు జైల్లో ఉన్నాడు ఆ కేసుల్లో. ఆ రోజు చేసినటువంటి, ఇతనికి ఉన్నటువంటి ఈ తప్పుడు పనులు అతను చేయటం, పక్కన వాళ్ళు ప్రోత్సహించి చేపించటం, చట్టాన్ని ఉల్లంఘించటం, వారు ఉల్లంఘించేలా పక్కన అధికారులు ఉల్లంఘించేలా చేయటం, ఇతను మానసిక ఆనందం పొందటం, అక్రమ ఆస్తులు కూడగట్టుకొని ఒక సైకోలాగా ఆ ఆస్తులు చూసుకుంటూ ఆనందిస్తూ ఉంటాడు ఇతను. తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ దోపిడీ ఏ విధంగా చేశాడో, అతనికి సహకరించినటువంటి అధికారులు దాదాపు 60 డజన్ పైన ఐఏఎస్ అధికారులు జైల్లోకి పోయారు. ఇది యథార్థం. ఎంతోమంది పారిశ్రామికవేత్తలు జైళ్ళకి వెళ్ళారు. ఇప్పుడు కూడా ఆ కేసులన్నీ అంతే ఉన్నాయి. నర్సీపట్నం మెడికల్ కాలేజీకు జీవో లేదని మతి లేని మాటలు మాట్లాడుతున్న అయ్యన్న పాత్రుడు అని మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ గారు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 170 నియోజకవర్గాల్లో కూడా మరి ఏదైతే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేస్తున్నారో మరి దానికి వ్యతిరేకంగా మరి ప్రతి నియోజకవర్గం కూడా ర్యాలీ చేసే కార్యక్రమం పిలుపుకోవడం జరిగింది. మరి అందులో భాగంగా ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గ ఆధ్వర్యంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులందరూ కూడా, పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ రోజు మరి కార్యక్రమం పాల్గొనడం జరిగింది. అధిక ముఖ్యంగా చెప్పాలంటే ఈనాడు 2019 ఆనాడు జగనన్న ముఖ్యమంత్రి అయిన నాటికి కేవలం మన రాష్ట్రంలో కేవలం 11 మెడికల్ కాలేజీ ఉంది, ప్రభుత్వ మెడికల్ కాలేజ్. జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మరి సుమారుగా మరి 17 మెడికల్ కాలేజీలు పూర్తి చేయడం జరిగింది. అంటే నిర్మాణంలో ఉన్నాయి. ఒక 10 ఏమో నిర్మాణంలో ఉన్నాయి, 7 ఏమో పూర్తి చేయడం జరిగింది. అయితే ఈ 10 కూడా ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి PPP పద్ధతిలో మరి ప్రైవేటు వారికి కట్టబడే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అంటే ఈ రోజు చూస్తే ఎలాగుంటుందంటే ఈ ప్రాజెక్టు అంటే ప్రైవేట్ ఒక సంస్థకి ప్రభుత్వానికి జరిగే ఒప్పందం ఇది. ఇదేంటంటే ఎవరైతే ప్రైవేటు వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ప్రాజెక్టు నిర్మాణం చేస్తారు, వాళ్ళ సొంత డబ్బులతో చేస్తారు, మెయింటెనెన్స్ కూడా బాధ్యతలు కూడా వాళ్ళే చేస్తారు. కేవలం ప్రభుత్వం పర్యవేక్షణ మాత్రం చేస్తుంది. ఇదంతా కూడా మరి ప్రైవేటు వ్యక్తులే చేస్తారని చెప్పి సందర్భం తెలియవచ్చు. అంతే ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ప్రైవేట్ మెడికల్ కాలేజీకి తేడా చాలా ఉంది. ఈరోజు చూస్తే
ఇక్కడ చూస్తే ఏంటంటే ఏదైతే జగనన్న మన ప్రాంతంలో మాగరపాలెంలో సుమారుగా 500 కోట్ల రూపాయలతో 630 పడకల హాస్పిటల్కి మరి శాంక్షన్ చేశారు. ఇప్పటికే 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు నిర్మాణాలు కూడా ఉన్నాయి. అయితే దీని తాలూకు ఉద్దేశం కూడా తెలుసు. ఈ హాస్పిటల్ సుమారుగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే 24 గంటలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమానికి మన జగనన్న ఆ రోజు మనకి ఇవ్వడం జరిగింది. అయితే దురదృష్టం ఏంటంటే ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరాల కాలంలో మరి ఇవన్నీ కూడా పక్కన పెట్టి మరి ప్రైవేటు పరంగా చేసే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అయితే మీ ద్వారా ఇక్కడ పత్రికా పెద్దల ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న వేలాది మంది అందరికి కూడా తెలియపరిచేది ఏంటంటే ఈ రోజు ప్రభుత్వ హాస్పిటల్ కానీ ఉంటే మనకి ప్రభుత్వ హాస్పిటల్ ఉంటే మనం వైద్యం ఫ్రీగా ఇస్తారు. అలాగే మరి పరీక్షలు ఏమైనా చేయాలంటే ఫ్రీగా చేస్తారు. ఆపరేషన్ కావాలంటే ఫ్రీగా చేస్తారు. ఒక మందులు కావాలంటే ఫ్రీగా ఇస్తారు. అక్కడ ఉండే పరిస్థితి ఉంటే బెడ్లు కూడా ఫ్రీగా ఇస్తారు. కానీ ఈ పీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పచెప్పిన తర్వాత ప్రైవేట్ వారికి మన వైద్యం కావాలంటే ఫీజు కట్టాలి, పరీక్షలు కావాలంటే ఫీజు కట్టాలి, అలాగే ఆపరేషన్ చేయాలంటే డబ్బులు చెల్లించాలి, అక్కడ ఉండే అవకాశం ఉంటే బెడ్లకు ఛార్జీ చేయాలి, మందులు కూడా డబ్బులు ఇవ్వాలంటే ఈ విధంగా ప్రైవేట్ వారికి ఇచ్చి మరి ప్రైవేట్ వారి ద్వారా మన ప్రాంతంలో ప్రజలందరినీ కూడా దోచుకునే కార్యక్రమం చేస్తానని చెప్పి సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు మొన్నటి వరకు కూడా ఇక్కడ ఉన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు చాలా చెప్పాడు. జీవో లేదని ఒకసారి అంటాడు, ఎన్ఎంసీ లేదు, పర్మిషన్ లేదని ఒకసారి అంటూ అంటే ఏదో విధంగా ఈ నియోజకవర్గ ప్రజల్ని చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఒక అంటే వేరే విధంగా ఇక్కడ ఏమీ లేదు, కాలేజీ లేదు, ఇదంతా బోటం అని చెప్పి ఆలోచనలో చేసినప్పటికి కూడా ప్రజలందరూ కూడా గ్రహించారు. ఎందుకంటే జీవో లేదనడానికి ఈ రోజు జీవో ఉంది, బ్రహ్మాండమైన జీవో. ఈ రోజు చూస్తే ఈ రోజు మరి జీవో నెంబరు 33 జీవో నెంబర్ ఎప్పుడంటే ఆ రోజు 2024 సంవత్సరంలో మరి 3 నెలలు మరి సుమారుగా 12 కాలేజీలకి రాష్ట్ర వ్యాప్తంగా 12 కాలేజీలకి మరి 5,800 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అందులో అనకాపల్లికి సంబంధించి 500 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు ఆ రోజు. అలాగే దాన్ని మరి జీవో నెంబర్ 204 చూస్తే మరి 8/8/2022 తారీఖున మరి ఏదైతే మరి నర్సీపట్నంకి సంబంధించి అనకాపల్లి శాంక్షన్ అయిన కాలేజీని మరి నర్సీపట్నం షిఫ్ట్ చేస్తూ 500 కోట్ల రూపాయలు శాంక్షన్